పరిశుద్ధుడైన తండ్రి అని పిలుచుకునే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాలంలో మీరు ఇచ్చిన ఆయుష్కాలంలో మీ కొరకు ఆలోచించే తలంపులు మాకు మీ పిల్లలందరికీ దయచేసినందుకు వందనాలు తండ్రి. మీ కుమార్తె నిలబెట్టి ఆమె ద్వారా మీ జ్ఞాన వాక్కులు మాకు వినిపించినందుకు వందనాలు తండ్రి. ఇప్పుడు మీ గ్రంథంలోని కొన్ని మాటలను వివరించడానికి ముందుకు వచ్చాను తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి. మీ చిత్తానుసారంగా ఈ మాటలు నా నోట నుండి వచ్చి ప్రతి ఉదయాలను కట్టే విధంగా నన్ను వాడుకుంటారని నమ్ముతూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఒక 15 నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం పిల్లరా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనం నుండి. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయుచు, బోధకుడా, నువ్వు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మొహమాటము లేని వాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. ఈ వచనాలను మనం జాగ్రత్తగా 15 నిమిషాలు ఆలోచిద్దాం పిల్లరా. యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటనలో పరిచర్యలో భాగంగా సమీప గ్రామంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు కొంతమంది సేవకులు సైనికులు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, బోధకుడా, 16వ వచనం, నువ్వు సత్యవంతుడవై ఉన్నావు, దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావు అని మాకు తెలుసు. తర్వాత ఒక మాట అంటున్నారు, నీవు ఎవరిని కూడా లక్ష్య పెట్టవు అంటారు. ఎవరిని లక్ష్య పెట్టవు అంటే నువ్వు వాక్యం చెబుతూ ఉంటే ఆడు ఎంత పెద్దవాడైనా కానీ అస్సలు పట్టించుకో ప్రభువా. నువ్వేమైతే చెప్పాలనుకుంటున్నావో ధర్మశాస్త్ర గ్రంథంలో ఏదైతే రాయబడి ఉందో అది ఖచ్చితంగా మొహమాటం లేకుండా బోధిస్తావు అంటున్నాడు. వాళ్ళు చిన్నోళ్ళ, పెద్దోళ్ళ, డబ్బున్నోళ్ళ, ఇల్లున్నోళ్ళ, స్థలాలు ఉన్నోళ్ళ, లేకపోతే రాజా, ఈ దేశాన్ని పరిపాలించే గవర్నరా, చక్రవర్త, ఎవరని కూడా నువ్వు చూడవు. అసలు అదే మాట చెబుతా, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియో, తర్వాత మొహమాటము లేని వాడవనియో ఎరుగుదుము అంటున్నారు. ఎవరు వీళ్ళంతా? 15వ వచనంలో, అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కు పెట్టాలనుకుంటున్నారంట. అవును, కరెక్టే, నేను ఎవరిని లెక్క పెట్టాను, ఎవరిని చూసుకోను, ముందు వెనక చూసుకోను, వాక్యానికి ఎవరు అడ్డు వచ్చినా మేము ఖచ్చితంగా మాట్లాడతాము గట్టిగా అని ఒకవేళ అంటే, అప్పుడు ఆ రోజు ఉండే పరిసయ్యులు ఏం చేస్తున్నారు? చిక్కు పెట్టాలని చూస్తున్నారంట. చిక్కులలో ఏదో అయినా ఒక మాటలో ఈయనని ఇబ్బంది పెట్టి ఈయనని చెరసాలలో వేసి బంధించి ఈయన నోరు మూపిద్దామని ఆలోచన కలిగి ఉన్నారంట. కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచుట న్యాయమా కాదా అని అంటున్నారంట పరిసయ్యులు వచ్చి. వీళ్ళంతా కూడా హేరోదీయులలో పాలిభాగస్తులు, శాస్త్రులు, పరిసయ్యులు. వీళ్ళంతా కూడా దేవుని వాక్యాన్ని వివరించడానికి ముందుకొచ్చిన వారు అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారిని చిక్కులో పెట్టాలనుకున్నారంట. వీళ్ళంతా ఏ దాంట్లో చిక్కుల, మాటల్లో చిక్కులో పెట్టాలనుకున్నప్పుడు నువ్వు కైసరుకి పన్నిచుట న్యాయమా కాదా అని అన్నప్పుడు, ఒకవేళ కైసరుకు పన్నిచుట న్యాయము కాదు అని ఒకవేళ అంటే నేను చేద్దాం? పట్టుకొని చెరసాలలో వేసి ఈయన నోరు మోపించి బాప్తిస్మిచ్చి యోహాను తల ఏ విధంగా అయితే నరికి పక్కన పడేసామో అదే విధంగా కూడా యేసుక్రీస్తు వారి తలను నరుకుదామనే ఆలోచనతో ఎవరున్నారు? ఆ రోజున సమాజం మొత్తం ఉంది. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? యేసు వారి చెడుతముని ఎరిగి వేషధారులారా నన్ను ఎందుకు శోధించుచున్నారు? పన్ను రూప ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన వద్దకు ఒక దేనారం తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపము పై వ్రాతయు ఎవరివని అడగగా వారు కైసరివనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరుకిను, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను.
వారి మాట విని ఆశ్చర్యపడ్డారంట. ఏంటి అసలు ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏముంది? అరే మేమేమో యేసుక్రీస్తు వారిని బంధించి ఆయనని హింసలు పెట్టి చెరసాలలో వేయించి బాప్తిస్మ ఇచ్చి తల, లేకపోతే ఆ రోజు ఉండే ప్రవక్తలు తలలు ఏ విధంగా తెగేసామో ఈరోజు యేసుక్రీస్తు వారు కూడా మా మాట వినకుండగా బైబిల్లోని మాటలు చెబుతున్నాడు. సంఘాన్ని, మనుషులను ప్రేరేపితం చేసి దేవునికి దగ్గర చేస్తున్నాడు. కానీ మేమేమనుకున్నాం? అదే మాట చెబుతూ 23:23లో మత్తయి సువార్త, మేమేమనుకుంటున్నాం, ఈయనేం చేస్తున్నాడు ఒకసారి చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఏమిటి విడిచిపెట్టారంట? వీళ్ళంతా కూడా విశ్వాసాన్ని వదిలేశారంట, న్యాయాన్ని వదిలేశారంట, కనికరాన్ని వదిలేశారంట, ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ప్రతి మాటను వదిలేశారంట. ఆ మాటలను వదిలేసి మీరు ఏం చేస్తున్నారు? పుదీనాలో మీరు 10వ వంతు ఇవ్వాలా, సోంపులో 10వ వంతు ఇవ్వాలా, జీలకర్రలో 10వ వంతు ఇవ్వాలా అని చెబుతున్నారంట ఆ రోజున్న ప్రజలకు. దేవుని మాటలు, ధర్మశాస్త్రాన్ని బోధించవలసిన శాస్త్రులు, పరిసయ్యులు ఆ రోజు ఉన్నప్పటికీ కూడా వీటిని బోధించకుండా వేటిని బోధిస్తున్నారు? 10వ వంతు తీసుకురండి, దశమ భాగాన్ని తీసుకురండి, చర్చికి రండి, కానుకలు ఇవ్వండి అని ఇదే తరహా బోధలే ఉన్నాయి తప్ప యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే చెబుతున్నాడో వాటి ప్రకారంగా మన జీవితాలను కట్టుకోవాలనే ఆలోచన ఎవ్వరికీ లేదు. ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ప్రతి మాటను వివరిస్తూ ఉండే శాస్త్రులే మీరేం కావాలంటున్నారు? ఈ లోకంలో నశించిపోతున్న ఈ లోకంలో పుదీనా కావాలంట. పుదీనా దేవునికి అవసరమా? సోంపు దేవునికి అవసరమా? ఇవన్నీ అవసరం లేని వాటిల్లో కూడా మీరేం చెల్లించాలా? ఇవే చెల్లించాలా. ఆజ్ఞలు పాటించాలా? వద్దంటే ఆజ్ఞలు పాటించకూడదు అని చెప్తున్నారు. ఎందుకు? లేవీలకు మన దశమ భాగాన్ని ఇవ్వాలి కదా. దశమ భాగంలో 10వ వంతు మీరేం తీసుకురావాలా? సోంపు తీసుకురావాలంట. సోంపు మన పరలోకాన్ని చేరుస్తుందా? పుదీనా మనకు పరలోకాన్ని చేరుస్తుందా? జీలకర్ర మన పరలోకాన్ని చేరుస్తుందా? అంటే ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రతి మాట మనకు కట్టడగా పరలోకానికి తీసుకువెళ్ళేటివి అయినప్పటికీ కూడా వీళ్ళు ఏమడుగుతున్నారు? సోంపు ఇవ్వాలంట. అదే చెప్తూ యేసుక్రీస్తు వారు 23:23లో చెప్తా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా అంటున్నారు. మీరు నటిస్తున్నారా? మీరంతా కూడా ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన మాటలు చెప్పాలంటే మీరేం చేస్తున్నారు? పాటలు పాడమంటున్నారు, సైలెంట్గా ఉంటామంటున్నారు, ప్రార్థన చేసి సైలెంట్గా ఉండమంటున్నారు. ధర్మశాస్త్ర కట్టడలు, ఆజ్ఞలు ఎవరు చెప్తారు? మీరంతా మిమ్మల్ని నియమించుకున్న దేనికోసము అని యేసుక్రీస్తు వారు ఖండితంగా చెబుతున్నట్టుగా చూస్తున్నారు. వేషధారులైన శాస్త్రులారా అంటున్నారు. యాక్టింగ్ చేయకు నువ్వు మా ముందు, మన భాషలో చెప్పాలంటే. నీ మాట ఏంది? శాస్త్రులాగా బలిపీఠం దగ్గర వచ్చి వాక్యాన్ని బోధించేవాడివి నువ్వేం అడుగుతున్నావు? వాక్యాన్ని బోధించకుండా పుదీనా అడుగుతున్నావా? జీలకర్ర అడుగుతున్నావా? సోంపు అడుగుతున్నావా? ఇవన్నీ తిన్న మనిషి ఏమవుతాడు? మట్టిలో పాతి పెడితే వాటితో పాటు వీడు కూడా మట్టిలోనే కలిసిపోతాడే. మట్టిలో కలిసిపోయి శరీరంలో ఏవి కావాలని మీరు ఆలోచిస్తున్నారు తప్ప రక్షణ పొంది పరలోకానికి మార్గమైన దేవుని మాటలను మీరు అంతా వదిలేస్తున్నారు అని చెప్తున్నాడు. ఇవి నా మాటలు కాదు. అదే మాట చెప్తూ వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అదే మాట చెప్తున్నాడే. ఈరోజు మన జీవితంలో కూడా దేవునికి ఒకవేళ మనం అడ్డుగా ఉంటే అదే మాట మనకు కూడా ఖచ్చితంగా సూట్ అవుతుంది. పరలోకానికి తీసుకెళ్లేది ఏది? దశమ భాగాలు కాదు, కానుకలు కాదు, పాటలు కాదు, ప్రార్థన కాదు. మళ్ళీ ఏం తీసుకెళ్తుంది? మనంతా వాక్యాన్ని తీసుకెళ్తుంది. నీ వాక్యము, నేను వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకం నుంచి వెళ్తున్నప్పుడు ఏమన్నాడు? నేను వారికి నీ వాక్యం ఇచ్చాను తండ్రి అంటున్నాడు. వాక్యము తప్ప ఏది మన పరలోకానికి తీసుకెళ్ళదు. అయినప్పటికీ కూడా వీటిని ఎందుకు ఆడాలా, ఎందుకు పాడాలా, ఎందుకు ప్రార్థన చేయాలంటే మన భక్తిని పెంపొందించుకోవడానికి అదొక మార్గం అంతే. పరలోకానికి వాక్యము తప్ప ఏది మనల్ని తీసుకెళ్ళదు అని యేసుక్రీస్తు వారు చెబుతా అదే మాట చెప్తూ, వేషధారులైన శాస్త్రులారా, మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించమంటున్నారు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను అనగా న్యాయం గురించి మర్చిపోయారు, కనికరం గురించి మర్చిపోయారు, విశ్వాసం గురించి మర్చిపోయారు. వీటినే కదా మానక చేయవలసి ఉన్నాయి. వీటినే కదా మానక చేయాలి. మీరు మానకుండగా చేయవలసిన వాటిని ఆజ్ఞలు మీరు పక్కన పెట్టారు. పుదీనా అడుగుతున్నారు, సోంపులు, జీలకర్రలు అడుగుతున్నారు, వీటిని కాదు అని అంటున్నారు.
కానీ బోధించవలసింది ఏంది? బోధించవలసింది వేరే అయినప్పటికీ కూడా మనం ఏం బోధిస్తున్నామో, ఏం నేర్చుకుంటున్నాము? యేసుక్రీస్తు వారు మరణించి చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట ఆ రోజు ఉంటే సమాజం ఏ విధంగా ముందుకొచ్చిందో చూస్తే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉన్నారంట. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనకు అనుకోలేదంట. వారికి కలిగినదంతయు సమష్టిగా ఉన్నదంట. యేసుక్రీస్తు వారు బోధించిన మాటలలో ఏముందంటే త్యాగపూరితమైన జీవితం ఉంది, త్యాగపూరితమైన గుణం ఉంది, త్యాగపూరితమైన కనికరం ఉంది. ఇవన్నిటిని మీరేం చేయాలా? పాటించుకోవాలని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. మీరు పాటించవలసింది ఈ లోక కట్టడాలు కాదు, ఆచారాలు కాదు, ఏది కాదు. మిమ్మల్ని ఈ లోక ఆచారాలు పరలోకానికి తీసుకెళ్ళవు, ఈ లోక కట్టడాలు పరలోకానికి తీసుకెళ్ళవు. ఈ లోకంలో మీరు ఏది పెట్టుకున్నా అది ఖచ్చితంగా మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళవు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తూ 22వ అధ్యాయము మత్తయి సువార్త 19వ వచనం, పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన వద్దకు ఒక దేనారం తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపము అంటే మన దగ్గర ఉండే నోట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా, ఆ నోటు పైన ఎవరిది ఉంది? బొమ్మ. ప్రజెంట్గా అయితే గాంధీజీది ఉంది. గాంధీ తాతకి ఇవ్వమంటున్నాడు. ఆ రోజు కూడా ఆయన చూపిస్తున్న బొమ్మలో మన భాషలు చెప్పాలంటే ఒక రూపాయిలో ఎవరి బొమ్మ ఉండేది? కైసర్ బొమ్మ ఉందంట. అందుకోసమే కైసర్కి పన్నించుట న్యాయమా కాదని శాస్త్రులు పరిచయులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఈ బొమ్మ ఎవరిది? మీరు చూపించే బొమ్మ, మీరు చూపించే రూక పైన ఎవరి బొమ్మ ఉంది? కైసర్ బొమ్మ ఉంది కదా. అయితే మీరు ఏం చేయాలా? అందుకు ఆయన, అలాగైతే కైసర్వి కైసర్కి ఇవ్వండి అంటున్నాడు. ఈ బొమ్మ దీనిపైన సైను పేరు ఎవరిది ఉంది? కైసర్ అనే ఉంది కదా. మీరేం చేయాలా? కైసర్వి ఇవ్వండి, దేవునివి దేవునికి చెల్లించని చెప్పాడు. కైసర్వి అయితే కైసర్కి ఇస్తున్నాము, మరి దేవునిది ఏంది? మన జీవితంలో దేవునిది ఏమి ఇవ్వాలి దేవునికి? మీరేమైనా చెప్పగలుగుతారా? ఈ మైక్ కూడా దీనిపైన ఒక పేరు ఉంటుంది. దీన్ని చేసిన మ్యానుఫ్యాక్చర్ చేసిన యూనిట్ ఏదైతే ఉందో ఆ యూనిట్ పేరు ఉంటుంది. ఈరోజు మనం వాడుతున్న ఈ వాచెస్ కానీ డ్రెస్సెస్ కానీ వీటిల్లో కూడా మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ నేమ్ ఉంటుంది. ప్రతి దానికి మ్యానుఫ్యాక్చర్ చేసిన ఒక నేమ్ పెట్టి మనకి ఇస్తూ ఉంటాడు. మనం పైసలు పెట్టి కొన్నప్పటికి కూడా వాని పేరుతోనే మనం వేసుకోవాలి ఇవన్నీ కూడా. అలాగే కైసర్వి కూడా ఈ మీరు నాకు చూపిస్తున్న రూక ఒకటి ఉంది కదా, రూపాయి ఒకటి ఉంది కదా, మన భాషలో చెప్పాలంటే దీనిపైన ఎవరి బొమ్మ ఉంది? కైసర్ బొమ్మ ఉంది. అయితే కైసర్కి ఇవ్వండి. దీనిపైన ఎవరి సిగ్నేచర్ ఉంది? కైసర్ సిగ్నేచర్ ఉంది, కైసర్కి ఇవ్వండి అని చెప్పి ఈ లోకంలో కైసర్కి అని చెప్పి ఒక మాట చెప్తున్నాడు. దేవునికి అంటున్నాడు. మళ్ళీ దేవునివి ఏంటివి? పుదీనాల, జీలకర్ర, సోంప. మరి ఏంటి ఇవ్వమంటున్నాడు? చివరిగా రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, దేవునికి ఏమి ఇవ్వాలా ప్రభువా మాకు తెలియదు అని మనం ఒకవేళ అడిగితే అదే మాట చెబుతూ భక్తుల ద్వారా ఎన్నో మాటలు రాయించినప్పటికీ ఒక మాట చూపిస్తున్నాడు. రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇప్పుడు దేవునికి మనం ఏమి ఇవ్వాలా? మన శరీరాన్నే ఇవ్వాలా. వచ్చి పాటలు పాడేసి వెళ్ళిపోతా, మళ్ళీ ఒకసారి టాటా బాయ్ బాయ్ సండే వస్తేనే వస్తా అంటే కుదరదు. మనకు కుదురుతుందేమో, మన ఇంట్లో మన అమ్మ మన నాన్న మనం పెట్టుకున్న రూల్స్ రెగ్యులేషన్స్ మనకు కుదురుతాయేమో. దేవుడు పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్లో మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఏ విధంగా సమర్పించుకోవాలి? చనిపోయిన తర్వాత ఒక పెట్టెలో పెట్టి, ప్రభువా ఈ ఆత్మను పరలోకానికి చేర్చుకో అంటే చేర్చుకుంటాడా? అంటే కాదు, చేర్చుకోడు. మరి ఏ విధంగా చేర్చుకోవాలి? సజీవ యాగంగా మీరు బ్రతికుండగానే దేవునికి మిమ్మల్ని మీరు అర్పించుకోండి అని చెబుతున్నాడు. చనిపోయిన తర్వాత పెట్టెలో పెట్టి ప్రార్థన చేసి మనం కప్పెట్టేస్తాం, మా ఇంటికి వచ్చి మళ్ళీ మేము మా పనుల్లో నిమగ్నం అవుతామంటే దేవుడు ఒప్పుకోడు.
ఎందుకు ఒప్పుకోడు? ఈ భూమిపై మీరు బ్రతుకున్నప్పుడు ఏం అనుభవిస్తున్నారు? గాలి అనుభవిస్తున్నారు, అది నాదే. ఆహారం తింటున్నారు, అది నాదే. మీరు ఆరోగ్యంగా ఉంటున్నారు, ఆరోగ్యాన్ని ఇచ్చింది నేనే. మీరు ఉండటానికి ప్రతిదీ సృష్టిలో పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంటున్నారు, అది నేను పెట్టింది. ప్రతిదీ నేను పెట్టి సృష్టిలో మీకు ఇచ్చినప్పుడు ప్రతిదీ మీరు అనుభవిస్తున్నారు, ప్రతిదీ మీరు సంతోషంగా ఉంటున్నారు. ప్రతి దానిలో మిమ్మల్ని మీరు ఘనపరుచుకుంటా మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ నేను ఇచ్చాను కదా ప్రతిదీ. నేను ఇచ్చినప్పుడు మీరు నాకేమి ఇవ్వాలా? నేను ఏదైతే మీకు ఇచ్చానో అదే మీరు నాకు తిరిగి ఇవ్వాలా? సజీవ యాగంగా మన శరీరాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన డబ్బును కాదు, మన అంతస్తును కాదు, మన స్థలాలను కాదు, పొలాలను కాదు. దేనిని దేవుడు కోరుకోవట్లేదంట. దేని కోరుకుంటున్నాడు? మన శరీరాన్ని కోరుకుంటున్నాడు. సజీవ యాగంగా ఈ శరీరంలో యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే 33.5 సంవత్సరాలు జీవించి తన సృష్టి కార్యక్రమంలో ప్రతిదీ నెరవేర్చాడంట. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాను అంటున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది ఈ మాట. సంపూర్ణంగా ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారు తన పనిని, తన బ్రతుకుని ఏ విధంగా అయితే దేవునికి అర్పించాడో అదే విధంగానే అర్పించమంటున్నాడు. కైసరివి కైసరికి ఇవ్వండి, కానీ దేవునిది మీ శరీరం దేవునికి ఇవ్వండి అని మనందరికీ కూడా హెచ్చరిక మాటలు చేస్తున్నాడు పిల్ల. ఈ మాటలు ముగించుకుందాం. వీటి ప్రకారంగా మన జీవితాలను కట్టుకొని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిస్తారని నమ్ముతూ మనం చివరిలోకి వెళ్ళిపోదాం పిల్లలు. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి అని పిలుచుకుని గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఈ లోకంలో మేము ఏది సాధించినా, ఏది సంపాదించినా, ఎంత ధనబలము, జనబలము, భూబలము, ఏ బలం ఉన్నప్పటికీ కూడా అవన్నీ నాకు అవసరం లేదు. సజీవ యాగంగా ఈ భూమి పైన ప్రతి విషయంలో మిమ్మల్ని ఆరోగ్యంగా పెడుతున్నాను, ఆయుష్గా పెడుతున్నాను. ఈ ఆరోగ్యంలో, ఈ ఆయుష్కాలంలో మీరు నా దగ్గరికి రండి అని మీరు చెప్పిన మాటల అనుసారంగానే, రాయించిన ప్రతి మాట అనుసారంగానే నా మాటలు మీ మాటలుగా బోధించాను తండ్రి. ఇందులో ఏవైనా తప్పులుంటే క్షమించండి. మీ బిడ్డల్ని వారి జీవితాలలో, మా జీవితాలలో మీ మాటల అనుసారంగా కట్టుకొని గొప్ప కృపను మీరు మాకు దయచేస్తారని నమ్ముతున్నాను. ఈ ప్రార్థన ముగించుకొని వెళ్తుండగా ఎటువంటి సాతాను శోధనకు గురి కాకుండా మీరే కాచి కాపాడతారని నమ్ముతున్నాను తండ్రి. రేపు జరిగిన ఉన్న ఆరాధన కూడికలో మీరే మీకు మన రప్పించి మీకే మహిమకరంగా ఆ ఆరాధన మొత్తం కూడా వాడుకుంటారని నమ్ముతున్నాను తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కూడా ముట్టండి, స్వస్థతపరచండి తండ్రి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు పిల్లలు.